హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యారామసరాతోడు. ఏంటబ్బా ఇంత స్పెషల్గా రెడీ అయ్యారు ఏంటి అని అనుకుంటున్నారా? మీరు అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు. నేను నవమి రోజు ఇలా రెడీ అయ్యాను. సో అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. సో మా ఊర్లో అయితే ఆ సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణం స్టార్ట్ అయిపోయిందన్నమాట. మా ఊర్లో చాలా అంటే చాలా బాగా చేస్తారండి. కంప్లీట్ వీడియో మొత్తము ఈ వీడియోలో ఎలా చేసుకుంటాము ఏంటి, మా ఇంట్లో ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతాము అది కూడా నేను కంప్లీట్గా వీడియో షూట్ చేయడం అయితే జరిగింది. సో మీరైతే తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసారనుకోండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇదైతే పక్కా అన్నమాట. సో ఇక్కడ అనేవాళ్ళు ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా, మీరు రావట్లేదంటని అడిగారు. మాకు కొంచెము లేట్ అయిందన్నమాట. ఇంట్లో కొంచెం వర్క్ చూసుకుని చిన్న చిన్న పనులు చూసేసరికి లేట్ అయింది. సో మేము వస్తామని మేము రెడీ అవుతున్నాము, మేము వస్తాం మీరు పదండి అని చెప్పేసాము. సో మా ఇంట్లో ఒక చిన్న ప్రోగ్రాం జరిగిద్దని చెప్పా కదా. సో ఏంటి అంటే మేము నవమి రోజు హనుమాన్ యొక్క జెండాని ఖచ్చితంగా టెంపుల్లో కడతామన్నమాట. సో ఇది మా అత్తయ్య వాళ్ళు నేర్పించారా, వాళ్ళ అత్తయ్య వాళ్ళు నేర్పించారా నాకైతే తెలియదులే. కానీ నాకు పెళ్ళైనప్పటి నుంచి అయితే మేము ప్రతి ఇయరు నవమికి అయితే ఇలా జెండానే టెంపుల్లో కడతామండి. ఆ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం రోజు మా ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడే జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. సో ఇలా ప్రతి ఇయరు ఒక జెండాని తీసుకొచ్చి మా ఇంట్లో దేవుడి దగ్గర మొక్కుకొని ఆ జెండాకి చక్కగా అగరవత్తులతో ధూపం ఇచ్చి ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత జెండా ఇంట్లో ఏమైనా ప్రసాదం తయారు చేస్తే ప్రసాదము అవి తీసుకొని అక్కడికి వెళ్తామన్నమాట. అది కూడా జెండాను లేడీస్ ముట్టుకోవద్దండి, ఓన్లీ జెంట్స్ మాత్రమే ముట్టుకుంటారనమాట. జెంట్స్ మాత్రమే ముట్టుకొని ఆ జెండాని గుడి దగ్గర ఎక్కిస్తారు. సో ఇక్కడైతే ఫైనల్గా మేము రెడీ అయిపోయాము. జెండా మా బాబు పట్టుకున్నాడు. అండ్ నవమి అంటేనే పానకం కదా. సో నేనైతే ఇంట్లో పానకం ప్రిపేర్ చేసిన. లాస్ట్ ఇయర్ అయితే స్వీట్ రైస్ ప్రిపేర్ చేసా, ఈ ఇయర్ అయితే పానకం ప్రిపేర్ చేసిన అనమాట. సో తను వచ్చేసి మా అత్తగారు పాపకైతే ఇచ్చేసినాం, పానకం ఇచ్చేసింది. తను నేను వెయిట్ ఉంటుంది వద్దు నేను పట్టుకుంటా అంటే లేదు నేనే పట్టుకుంటానని చెప్పేసరికి పాపకైతే ఇచ్చిన. అండ్ కొబ్బరికాయలు, అగరబత్తులు, పసుపు, కుంకుమ అన్నీ సపరేట్గానే, ఇంట్లో ఏమి తీసుకెళ్ళమండి, అవి సపరేట్గానే తెప్పిస్తామన్నమాట. అవి తీసుకొని మేమైతే కిందకి దిగాము. అండ్ వీళ్ళు కింద మా ఇంట్లో ఉంటున్నారని చెప్పా కదా, సో వాళ్ళన్నమాట. తను కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేమందరం కలిసి, అండ్ మా పక్కన ఇంటి వాళ్ళు కూడా రెడీ అయ్యారనమాట. మేమందరం కలిసి బయలుదేరిపోతున్నాము. సో ఇక్కడ మేము మా కాళ్ళకు పసుపు రాయడం మర్చిపోయినాం అనమాట. సో తను పసుపు అయితే తీసుకొచ్చి ఇలా పసుపు రాసింది. చాలా మంచి పర్సన్, చాలా మంచి కలిసిపోతుంది. అండ్ పిల్లలు కూడా చాలా చక్కగా ఒక ఫ్యామిలీ లానే ఉంటాం మేము. సో ఇక్కడైతే ఇవి చిన్నవి చూసుకున్న తర్వాత పిల్లలు మళ్ళీ అక్కడ వాటర్ కోసం ఏడుస్తారేమో, వాటర్ బాటిల్ కోసం ఇలా అక్కడక్కడే ఒక 10 to 15 minutes అయిపోయిందన్నమాట. సో మేమైతే చాలా సరదాగా ఉంటాము. అంటే వీడియోస్ కలిసి చేద్దామని అనుకుంటాం కానీ టైమింగ్ సెట్ అవ్వట్లేదు. పాపం తనకు చిన్న పిల్లలు కదా, సో వాళ్ళతోనే తనకు టైం సరిపోతుందన్నమాట. సో ఎప్పుడైనా సరే మేము ఇద్దరం కలిసి ఒక వీడియో అయితే తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాము. సో మేము రెడీ అయ్యి బయటకైతే వెళ్తున్నాము. సో బయటకు వచ్చేసిన తర్వాత మా పక్కనున్న ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారండి. నవమి అంటే అసలు ఎంత బాగా జరుగుతుందంటే అంత బాగా జరుగుతుంది. మా ఊర్లో నవమి అనే కాదు, ప్రతి ఒక్క ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ అంటే కొంతమంది ఏంటంటే భద్రాచలం వెళ్ళి అక్కడ చూసి వస్తారు కదా. నేనైతే నవమి రోజు ఎప్పుడు భద్రాచలం వెళ్ళలేదండి, మా ఊర్లోనే జరుపుకునే వాళ్ళు. ఎందుకంటే చెప్పా కదా జెండా సెంటిమెంట్గా మేము గుడి దగ్గర పెడతామని. సో దానివల్ల ఏంటంటే మేము ఇంట్లోనే నవమి జరుపుకుంటామన్నమాట. సో ఫైనల్గా అయితే అందరం బయటకు వచ్చేసినాము. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా చెప్పాము కదా, మేము కొంచెం లేట్గా బయలుదేరడం వల్ల డప్పు వాళ్ళు అయితే రాలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, కళ్యాణం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా వంటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. వంటలు మాత్రం గుమగుమలు అదిరిపోతున్నాయి అనమాట. మేము ఏం తిన్నామనేది నెక్స్ట్ చూపిస్తాను. సో గుడికైతే వచ్చేసినాము. ఇదే మా ఊరి ఆంజనేయ స్వామి గుడి, అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఎంత బాగుందో కదా, చాలా క్యూట్గా. అంటే ఆ చిన్న గుడి అయినా సరే ఎంతో బాగుంటుంది. అండ్ ఇక్కడ విగ్రహం కూడా మీరు ఒకసారి చూడొచ్చు. నార్మల్ విగ్రహాల లెక్క కాదు, ఇక్కడ స్వయంభూ విగ్రహం ఉంటుందన్నమాట. అంటే స్వయంభూ టైప్లో ఉంటుంది, రాతి విగ్రహం ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే సేమ్ ఫేసు అలా ఉంటుంది కదా విగ్రహం. ఇక్కడ ఏంటంటే రాతి మీదే ఆంజనేయ స్వామి యొక్క ఫేస్ అలా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మేము తెచ్చినటువంటి
ప్రసాదాలు పెట్టేసినాం. ఇక్కడ 3 సార్లు తిరిగినాం, గుడి చుట్టూ 3 సార్లు తిరిగిన తర్వాత నేనైతే కంపల్సరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అండి, మరి ఎందుకో ఏమో తెలీదు, సో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా సరే నాకు రాముని జపమే వస్తుంది అన్నమాట. అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. సో ఇది ఎప్పటి నుంచో నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో ఎక్కువగా నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినా సరే ఇదే జపిస్తూ ఉంటా. ఆ తర్వాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటా తప్ప ఎప్పుడు నాకు ఎందుకో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినా శ్రీరామస్వామి టెంపుల్కి వెళ్ళినా సో నాకు అదే సాంగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే ఇక్కడ డెకరేషన్ చేశారు కదా, సీతారామస్వామి యొక్క వివాహానికి మంచి డెకరేషన్ అయితే ఇలా చేశారు. సూపర్ ఉంది కదా, పింక్ పింక్ చాలా బాగుంది. అసలు వేడుకలు కూడా జబర్దస్త్గా జరిగినాయండి. చాలా పీస్ఫుల్గా సింపుల్గా అసలు ఎంత బాగా జరిగిందంటే అంత ప్రశాంతంగా జరిగింది. సో తర్వాత హారతి ఇచ్చారు. హారతి తర్వాత కళ్యాణం అయితే జరిగింది. చాలా కనుల పండగ కనులు విందుగా చేశారు. సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ పూజారి వచ్చేసి కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే పూజ చేస్తున్నారన్నమాట. సో చాలా బాగా పూజ చేస్తారు. మా ఇంటి గృహప్రవేశం పూజ అండ్ ఇంట్లో కొన్ని పూజలు ఉంటాయి కదా, సో వాటికి ఎక్కువగా ఈ పూజారిని పిలుస్తాము. చాలా బాగా చేస్తారు పూజ. సో ఫైనల్గా అయితే ఆ సీతారామస్వామి యొక్క వివాహం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. సో తర్వాత వచ్చేసి మేము భోజనానికి వెళ్తున్నాము. ఇక్కడ మా సార్ అయితే వడ్డిస్తున్నారు. యాక్చువల్గా మేము 2 కొబ్బరికాయలు తీసుకొచ్చినామంట. ఒకటేంటి ఆంజనేయ స్వామి దగ్గర కొడదాం, ఒకటేమో రాముని వారి దగ్గర కొడదామని తీసుకొచ్చినాం. అయితే అక్కడ ఏం జరిగిందంటే స్టేజ్ మీద కొట్టనియట్లేదు కొబ్బరికాయలు. దానివల్ల ఏంటంటే సరే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ భోజనానికి వెళ్దామనే ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నా. మా సార్ వచ్చేమో ఇక్కడ వడ్డిస్తున్నారనమాట. సో రా అంటే వస్తా 5 minutes అని అలానే వెయిట్ చేయించారు. సో నేనే అక్కడికి వెళ్ళి ఇక రా అని తోలుకొచ్చిన. ఆ తర్వాత తినొచ్చేసి మా ఫ్రెండ్, ఊర్లో ఉంటాము, ఒకే చుట్టూ ఉంటాము, ఒకే బజార్లో ఉంటాము కానీ కలుసుకోమన్నమాట. పక్క పక్కనే ఉంటాయి ఇల్లులే కానీ చాలా తక్కువ ఏదైనా అవసరం ఉంటే ఒక 3 ఇల్లుల అవతల వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో మా ఫ్రెండ్, నా 10th క్లాస్ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తను. సో తననే అంటున్నాను, నాకు పొద్దున ఎక్కడో కనిపించి, అంటే మా ఫ్రెండ్ కూడా సేమ్ ఇదే విలేజ్లో మ్యారేజ్ చేసుకుంది. నాకు మ్యారేజ్ అయిన తర్వాత తెలిసిందనమాట. సో తనని నేను చూశాను, కలుస్తుందేమోనే ట్రై చేసినా కానీ నాకు భోజనం చేసేటప్పుడే కనిపించింది. నేను తనని చూసా కానీ తను నన్ను చూడలేదు. సరే తర్వాత అయినా కలుద్దామనే ఉద్దేశంతో ఉన్నా కానీ పాపం తను నాకు మళ్ళీ అసలు కనిపించలేదు. తర్వాత వచ్చేసి మేము భోజనానికి వచ్చేసినాం అనమాట. కొద్దిసేపు చూసినా ఎక్కడ కనబడపోయేసరికి భోజనానికి అయితే వచ్చేసినాము. సో స్పెషల్ చూశారు కదా, మంచి బగారా రైసు, చాలా స్పైసీ తక్కువ ఉంది. బగారా రైస్, వైట్ రైసు మామూలు యాజ్ యూజువల్, స్వీట్ రైసు, కొంచెం పులిహార, పప్పు, చట్నీ అండ్ మసాలా కర్రీ అన్నమాట. వంటలు కూడా చాలా బాగున్నాయి. అండ్ అసలు ఓవరాల్గా ప్రోగ్రామ్ సూపర్గా నడిచిందండి. ఈ ఇయర్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా నడిచింది. మేమైతే ఇక్కడ తింటున్నాము. మా బాబు అంటే ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయాడు. పాప నేను ఇక్కడ తింటున్నాము. మా సార్ ఇంకా వడ్డిస్తూనే ఉన్నారు. సో తను చూసుకొని వస్తారులే అంటే టైం కూడా దాటిపోయింది. 2-3 అవుతుంది అనుకుంటా, టైం కూడా చూసుకోలేదు. సో ఫైనల్గా అయితే తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసినాం. తినొచ్చేసి మా ఆడపడుచోళ్ళ అమ్మాయి అన్నమాట, మా దగ్గరే ఇదే ఊర్లో ఇచ్చారు తనని. సో తను కూడా పాపం ఎప్పుడో ఒకసారి, చాలా తక్కువ అన్నమాట మేము కలుసుకోవడం. సో గుడి దగ్గర కలిసేసరికి మా ఇంటికి రాని పట్టుకొచ్చేసిన ఆమెను కూడా. సో రాను కొంచెం వెళ్తా ఎండో కొడుతుంది, బాబు ఆగట్లేదని, అందుకని లేదు రావాల్సిందని తను కూడా లాక్కొచ్చిన. అండ్ ఫైనల్గా అయితే ఇంట్లో పుచ్చకాయ ఉండేసరికి దాన్ని అయితే కట్ చేసి తిన్నాం అనమాట. కొద్దిసేపు సరదాగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాము. చాలా రోజుల తర్వాత కలిసింది కదా. సో అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ్ముడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ మామయ్యతో మాట్లాడింది. తన పేరు వచ్చేసి సంధ్య. నాకు పెళ్ళైన తర్వాత, పెళ్ళైనప్పుడు ఒక 2 years, 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఒక 2 years అయితే మా ఇంట్లోనే ఉందండి. అప్పుడు నేను ప్రెగ్నెంట్. చాలా హెల్ప్ చేసింది ప్రతి ఒక్క విషయంలో, చూసుకోవడం, వంట పని కానీ, ఇంట్లో పని కానీ, వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని చూసుకోవడంలో కానీ చాలా హెల్ప్ చేసిందనమాట. సో మంచి బాండింగ్ ఉంటుంది తనకు నాకు.
బట్ కలుసుకోవడం అయితే చాలా తక్కువ, ఏజ్లో చిన్నది కదా, పాపం కొంచెం మొహమాట పడతా ఉంటుంది మామీ మామీ అని. సో ఫైనల్గా అయితే ఈరోజు వచ్చింది. వాళ్ళ బాబును తనిద్దరు వచ్చారు. వాళ్ళ హస్బెండ్ సేమ్ అక్కడే వడ్డంలో ఉన్నారనమాట, వడ్డిస్తూ ఉండే. సో ఫైనల్గా అయితే చాలా ఏమని చెప్పను, అసలు ఈరోజు అయితే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి. సో లాస్ట్లో ఇలా ఇది వచ్చేసి 11 o'clock షూట్ చేసిన అనమాట. లాస్ట్లో ఊరేగింపు జరుగుతుంది కదా, ఊరేగింపు కూడా మేము ఫైనల్గా ఊరేగింపు కార్యక్రమానికి కూడా అటెండ్ అయినాము. ఆ స్వామివారి ఊరేగింపు కూడా బాగా జరిగింది, పులిహార ప్రసాదంగా పెట్టారు. సో ఇదన్నమాట మా ఊరి దేవుడు సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము నవమి కార్యక్రమము ఎంత బాగా జరిగింది అనుకుంటున్నా. ఐ హోప్ నేను వీడియో బాగా తీసాను అనుకుంటున్నాను. అండ్ నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. అండ్ నా వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you friends. Thank you for watching this video. Thank you. Bye bye. Once again, happy Sri Rama Navami.